45 దేశాలకి వీసాలని తాత్కాలికంగా బ్రేక్ వేసింది అమెరికా. విదేశీయులు అమెరికా ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను విచ్చలవిడిగా వాడేస్తున్నారన్న కారణంతో వాళ్ళని కట్టడి చేసే చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 75 దేశాల అభ్యర్థుల నుంచి వచ్చిన ఇమిగ్రెంట్ వీసా అభ్యర్థనల పరిశీలన తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ట్రంప్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ జాబితాలో భారత్ లేదు. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును కొత్తగా వచ్చే ఇమిగ్రెంట్ దుర్వినియోగపరచబోరని ప్రభుత్వాన్ని నిర్ధారించుకునేదాకా వీసాల ప్రక్రియను ఆపేస్తున్నామంటూ వైట్ హౌస్ చెప్పుకొచ్చింది. అందులో ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, నేపాల్, సిరియా, థాయిలాండ్, ఇరాన్, ఇరాక్, కువైట్, ఈజిప్ట్, ఫిజీ, బ్రెజిల్, బర్మా, కాంబోడియా, కాంగో, హైతీ, లెబనాన్, లిబియా, మంగోలియా, నైజీరియా, సెనెగల్, సోమాలియా, సూడాన్, యెమెన్ ఇలాంటివన్నీ కలిపి దాదాపుగా 75 ఉన్నాయన్నమాట. కాకపోతే ఎందుకు ఇది అంటే అక్కడున్న పథకాలని వీళ్ళందరూ వాడుకుంటారు, మన వాళ్ళు కూడా వాడుకుంటారు. మన వాళ్ళ వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు ప్రస్తుతానికైతే.